హలో అండి, నమస్తే. లయా వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు 2 ఐటమ్స్ స్వీట్ ఐటమ్సేనండి. ఒకటి బ్రెడ్ పాలతో చేసింది, ఒకటి బొంబాయి కరాచీ హల్వా అనమాట. అదిగో చెర్రీ ఫ్రూట్స్ పెట్టింది, బ్రెడ్తో చేసిన స్వీటు చాలా బాగా వచ్చాయి రెండు కూడాను. ఇప్పుడు ఫస్ట్ నేను బ్రెడ్తో చేసిన స్వీట్ కోసం మీకు కొలత చూపిస్తున్నాను. గ్లాసున్నర పాలు తీసుకున్నానండి, అది బాగా పెద్ద గ్లాస్ అనమాట. మన మంచినీళ్ళు తాగే గ్లాసు, పెద్ద గ్లాస్ సైజు. 1 గ్లాసున్నర పాలకి నేను 3 స్పూన్లు తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ కానీ మిల్క్ పౌడర్ కానీ కలిపి. 1 గ్లాసు పంచదార వేసుకున్నాను, అది చిన్న గ్లాస్ అండి. మీరు ఈ స్వీట్ ఎక్కువ తింటే ఇంకా కొంచెం వేసుకోండి. మేము కొంచెం తక్కువ కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుని మీరు గ్లాసు నిండా వేసుకోండి. అదిగో 1 గ్లాసు పంచదారకి 1 గ్లాసు నీళ్లు పోసి కరగపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మన బ్రెడ్ పైన పోసుకోవటానికి సిరప్పు. అదిగోండి, పాకం రావవసరం లేదు. గులాబ్ జాము ముక్కనకి ఎలా కరగబెడతామో అట్లా అనమాట. అదిగో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకున్న, 1 స్పూన్ మిల్క్ పౌడర్ అనమాట, పాల పొడి అండి. అదిగో ప్యాకెట్. ఆ పాల పొడి 1 చెంచా వేసుకోవాలి. మొత్తం 3 చెంచాలు అనమాట. అది 3 స్పూన్లు తీసుకున్నాను. బౌల్లో అయితే మీకు లెక్క తెలుస్తుంది, గ్లాస్తో అయితే తెలియదని బౌల్లో వేసి చూపిస్తున్నాను అనమాట. నేను ఆ కార్న్ ఫ్లోర్కి అన్ని పాలు తీసుకున్నా, గ్లాస్ ఉన్నారు. అది మీరు చూసి తీసుకోండి, మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు దాన్ని ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి ఆ పాలల్లో పోసేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఇళ్ళల్లో ఉంటున్నారు కండి, ఇలా చేసి పెడితే ఈజీ 10 మినిట్స్లో అయిపోయే స్వీట్స్ అనమాట ఇవన్నీ. నేను డైలీ కూడా 2 ఐటమ్స్ చూపిస్తున్నాను చాలా తక్కువ టైంలో. మీరు తప్పకుండా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో కలిపి ఆ పాలల్లో పోసేసాను. ఇప్పుడు ఆ పంచదార కరిగింది కదా, ఆ ప్లేట్లో దాంట్లో నేను నెయ్యి వేసుకున్నా. ఎందుకంటే చుట్టూ రాసి ఇప్పుడు అందులోనే చేస్తానన్నమాట, అంటుకోకుండా ఉండటం కోసం అని చెప్పి నెయ్యి వేసా. అదిగో ఇప్పుడు ఈ పాలల్లో కానీ పంచదార రెడీ పెట్టాను. ఇప్పుడు కరగపెట్టిన సిరప్ ఏమో రస్కుల మీద పోయటానికి. అదిగో జీడిపప్పు, బాదం పప్పు డెకరేషన్కి. అది మనకు ఉన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. చెయ్యి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి, డ్రై ఫ్రూట్స్. అదిగో సిరప్ కరిగింది కదా, చక్కగా పక్కన పెట్టాను. ఇప్పుడు ఇది ఉండలు కట్టుకోకుండా కార్న్ ఫ్లోరును పాల పొడి వేసాం కదా, ఉండలు కట్టుకోకుండా కలుపుతూనే ఉండాలి. మీరు కలపటం కనుక ఆపారంటే ఉండలు కట్టేస్తుంది. అదిగో పంచదార వేసాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి పంచదార. అదిగో చూడండి, అలా కలిపితే చిక్కగా అయిపోయింది. చూసారా, అలా చిక్కగా అయినాక కొంచెం మనం కలర్ వేసుకోవాలన్నమాట. అది మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదిగోండి, అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పటం మాత్రం మీరు ఆపారంటే గడ్డ కట్టేస్తుంది అనమాట. అదిగో చూడండి, ఇవి ఎలా వచ్చిందో చిక్కగా వచ్చేసింది. అలా ఉంటే ఏంటంటే గట్టిగా అయిపోతుంది, మనకి ఆరేసరికి సరిపడా వస్తుంది అనమాట. లేకపోతే పల్సగా మళ్ళీ మీకు అంటుకుంటుంది. మీరు అదంతా ఉడికాక అనమాట చక్కగా ఆ కలరు 1-2 చుక్కలు ఎక్కువ వేయలేదు. అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేయాలని ఏం లేదు. అది వేసి యాలక పొడి వేసుకోండి. యాలక పొడి మర్చిపోవద్దు, అదే కదా మనకి స్వీట్స్లో స్మెల్. యాలక పొడి వేసేసుకుని ఇప్పుడు అదిగో నేను చెప్పాను కదా, బ్రెడ్ కానీ రస్కులు కానీ ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోండి. అది 1 లేయర్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను నెయ్యి రాశాను కదా ఇందాక ఆ బౌల్లో, 1 లేయర్ పెట్టి ఇప్పుడు ఇది సగం పోస్తాను. అందులో సగం పోసాక మళ్ళీ లేయర్ పెట్టాలి. అదిగో ఇప్పుడు ఆ రస్కుల మీద ఆ పంచదార సిరప్ పట్టాను కదా, 1 గ్లాసుడు పంచదార వేసి ఆ సిరప్ ఒక్కొక్క చెంచా పడేటట్టుగా ఆ రస్కుల మీద అన్నిటి మీద కూడా వేసుకోవాలి. అప్పుడు ఈ స్వీటు ఆ రస్కులకి వెళ్ళి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇంకొక లేయర్ పెట్టాక ఆ లేయర్కి కూడా ఈ సిరప్ వేసుకోవాలన్నమాట అన్ని రస్కులకి. అదిగో ఇప్పుడు మనము ఆ పాల మిశ్రమము సగం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. సగం వేసి సగం అట్టే పెట్టుకుంటే మళ్ళీ సెకండ్ లేయర్ పెడతాం కదా, ఆ పెట్టినప్పుడు ఆ మిగతాది వేసేసి అదిగోండి హాఫ్ వేసాను, హాఫ్ ఉంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అదిగో 2వ లేయర్ కూడా పెట్టేసాను రస్కులు. అది బిస్కెట్స్ అయినా పెట్టుకోవచ్చండి, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అలా బిస్కెట్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు. లేదంటే బ్రెడ్ పెట్టైనా చేసుకోవచ్చు, ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు. ఎవరన్నా గెస్ట్లు వచ్చారనుకోండి, ఫోన్ చేయంగానే ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇదంతా. చాలా త్వరగా అయిపోతుంది, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్. అదిగో సగం పోసాను కదా, ఇంకా సగం ఉంది కదా, సగం వేసేసాను. మొత్తం ఆ గిన్నెంతా కూడా తుడిసి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఆ రస్కులు కనపడుకోకుండా కవర్ చేసేయాలన్నమాట మనం.
మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. అది 4 పలకలుగా ఉన్న బౌల్ అయితే బాగా వచ్చేది. ఇలా రౌండ్గా ఉన్నదైతే కొంచెం పీసెస్ ఏంటంటే కొంచెం చివర్లో కొద్దిగా వేస్ట్ అవుతుంది అనమాట. 4 పలకలది అయితే పీసులు మనకి కరెక్ట్గా వస్తుంది. గాజు బౌల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ గిన్నెలో కూడా తుడిసి మొత్తం వేసాను. అదిగోండి కరెక్ట్గా సరిపోయింది అనమాట. లేయర్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఆ జీడిపప్పు బాదం పప్పులు కట్ చేసేసి పైన వేసుకోవాలి. అది మన ఇష్టం, ఏ ఉంటే వేసుకోవచ్చు. అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం వేడి ఆరిపోయాక చల్లారిపోయాక మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ పెట్టుకుంటే అసలు కేకు కంటే కూడా టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. మనం కరెక్ట్ కొలతలతో పాలు కదా అన్నీను, పాలు, రస్కులు, షుగరు, పంచదార సిరప్ వేసాం కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి. ఇదిగో నేను ఇప్పుడు బొంబాయి కరాచీ హల్వాకి 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అదిగో చూడండి, అంటే అది ఇప్పుడు గ్లాస్ చూపిస్తే ఆ గ్లాసుడు అవుతుందన్నమాట. అందుకని ఆ గ్లాసుతో గ్లాసుడు పంచదార వేసుకున్నాను. అదిగోండి, ఇది బొంబాయి కరాచీ స్వీట్కి అనమాట. అదే బౌల్లో చేస్తున్నాను. ఆ బౌల్లో గ్లాసుడు పంచదార వేసేసాను. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు పంచదార వేసాను కదా, 1 గ్లాసు కార్న్ ఫ్లోర్ అనమాట. అదిగో ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు పోసాను. ఇంకొక గ్లాసు నీళ్ళు కూడా పోసుకోవాలన్నమాట. అదిగో పోసాను. కార్న్ ఫ్లోర్ కరెక్ట్గా అంత తీసుకున్నా, అందుకని పంచదార కూడా అంత తీసుకున్నా. ఈ స్వీట్ కూడా మీరు తినే స్వీట్ను బట్టి వేసుకోండి. షుగరు నిండా అయినా వేసుకోవచ్చు. పిల్లలు ఉంటే మాత్రం నిండా వేసుకోవాలి, వాళ్ళకి స్వీట్ సరిపోదు. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి కొంచెం స్వీట్ తగ్గించి వేసుకోండి. అదిగో ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసేసాను కదా, అలా తిప్పుతూనే ఉండాలి. తిప్పటం ఆపామంటే గడ్డ కట్టేస్తుంది. ఇది మనం షాపులో తింటాం కదా, బాగా కొనుక్కొని అది రబ్బర్లాగా సాగినట్టు. బొంబాయి కరాచీ హల్వా బాగా ఆరెంజ్ కలర్లో ఉండి అది మెత్తగా సాగినట్టుగా ఉంటుంది కదా, అలా రావాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేస్తాను, బాగా వస్తుంది అప్పుడు. అదిగో చూడండి ఎంత దగ్గరికి పడిందో. అదిగో కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు 1 చెంచా నెయ్యి వేస్తే మంచిగా వస్తుంది. మళ్ళీ 2 సార్లు తిప్పి మళ్ళీ ఇంకొక చెంచా నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు షాప్లో కొన్నట్టుగా వచ్చిందనమాట ఈరోజు. అదే వాళ్ళు ఆరెంజ్ కలర్ వేస్తారండి. ఫుడ్ కలర్ లేకపోయినా పర్లేదు, ఇంట్లో ఏదన్నా అవైలబుల్ ఉంటే ఆ కలర్ అయినా వేసుకోవచ్చు. అదిగో చూడండి, నెయ్యి వేసాక లాస్ట్లో యాలక పొడి వేసుకోవాలి. నేను యాలక పొడి వేసిన క్లిప్పు మిస్ అయినట్టుంది, నేను అందుకని ఇప్పుడు మళ్ళీ వేసి చూపిస్తానన్నమాట. ఇప్పుడు అదిగో చూడండి, ఇంకొక చెంచా నెయ్యి. ఇందాక 1 చెంచా వేసాక ఇప్పుడు 1 చెంచా వేస్తే మంచిగా వస్తుందన్నమాట. 1 ప్లేట్కి చక్క నెయ్యి రాసేసి వేస్తే స్వీట్ ఎంత బాగా వస్తుందో చూద్దరు. కానీ ఇప్పుడు మీరు నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చుతుంది. నేను డివోషనల్ వీడియోస్ కూడా పెడుతున్నాను దేవుడి మీద. అది మీరు చూస్తే నచ్చుతుంది తప్పకుండా. అదికు కొంచెం నిమ్మకాయ వేసాను, జ్యూసు. అది బాగా పండిందనమాట నిమ్మకాయ, అందుకని మొత్తం ఆ తెల్లది కూడా పడింది. అదిగో చూడండి, అట్లా నెయ్యి చక్క ప్లేటుకు రాసేసుకుని ఇప్పుడు అది తీసి ప్లేట్లో వేసేస్తానమాట. మంచిగా వస్తాయి ముక్కలు కూడా చక్కగా. చిన్నవాళ్ళు కూడా చేసేయచ్చు దీన్ని. అదిగో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను, ఎందుకంటే మరి తెల్లగా ఉంటాయి అని చెప్పి. అది ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకో, కలర్ లేకపోయినా బాగుంటుంది. దీనిపైన కొంచెం కిస్మిస్లతో కానీ జీడిపప్పులతో కానీ డెకరేషన్ చేసుకుంటే, ఇందులో కూడా జీడిపప్పు బాదం పప్పులు వేసుకోవచ్చు. కానీ నేను ఇందాక ఆ స్వీట్లో వేసా కదా, అదిగో యాలక పొడి ఇప్పుడు ఇందాక వేసాను, అది చూపించడానికి మిస్ అయినట్టుంది, మళ్ళీ వేసాను అనమాట 4 పలుకులు. అదిగోండి, ఆ వేడిది అలా ఆ ప్లేట్కి నెయ్యి రాసిన ప్లేట్కి వేసేసుకోవాలన్నమాట. ఇందులో కూడా జీడిపప్పులు బాదం పప్పులు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక ఆ స్వీట్లో వేసాను కదా, మళ్ళీ దీనిలో కూడా అవే ఎందుకు, టూటీ ఫ్రూటీ వేద్దాము కలర్ఫుల్గా ఉంటుందని వేయలేదనమాట. మీరు ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. కిస్మిస్లు అండి ఫ్లవర్ లాగా చేసి పెట్టాను, చాలా బాగా ఉందన్నమాట లుక్కు. అదిగో టూటీ ఫ్రూటీలు వేసాను. వేసి కొంచెం గరిటితోనే ఇట్లా నొక్కితే ఏమవుతుందంటే చక్కగా దానికి అతుక్కుంటాయి అన్నమాట కలర్ఫుల్గా.
పిల్లలు ఇష్టంగా అది చెప్పాను కదా కిస్మిస్ అట్లా ఫ్లేవర్ లాగానండి. దాన్ని మనం చూపిస్తాం ఇప్పుడు ఫింగర్తో ఇలా ఇలా అని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఫ్లవర్ లాగా వస్తుంది. అదిగో కిస్మిస్ చూడండి పువ్వులాగా ఎంత బాగా వచ్చిందో. కింద లవంగాయ కాడ ఎలా ఉంటుంది అలా కాడల్లే ఉంటుంది. ఆ కాడ ఆ స్వీట్లో గుచ్చేయటమేనమాట. పైకి ఫ్లవర్ కనిపిస్తుంది, బాగా దగ్గరగా చూస్తే బాగా కనిపిస్తుంది. మీకు వీడియోలో క్లారిటీ మరి కనిపించట్లేదేమో. అదిగో చూడండి బాగా వచ్చింది. అదిగో అది ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పాను కదా, ఆ బ్రెడ్ది ఫ్రిడ్జ్లో పెట్టాక అలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను. చేతిలో ఫోన్ ఉందండి, అందుకని నేను సరిగా క్లారిటీగా మీకు చూపించలేకపోతున్నాను, ఏమనుకోకండి. అదిగో అలా కట్ చేసేయటమేనమాట. ఒక 1 అవర్ ఆరిపోతే కనుక పీసెస్ చక్కగా వస్తాయి. మీరు యాలక పొడి వేసుకుని చక్కగా స్వీటుల్లోనూ ఇలా చేసుకుంటే మంచి స్మెల్ వచ్చి మనం షాప్లో తెచ్చినట్టే వస్తాయి అన్నమాట. అదిగో చూడండి పీస్ ఎంత బాగా కట్ అయిందో, అదిగో ఎంత మందంగా కరెక్ట్గా వచ్చిందనమాట. అదిగో చూడండి అట్లా నొక్కితే స్పాంజ్ లాగా ఎలా వచ్చిందో చూడండి, సేమ్ స్పాంజ్ లాగానే ఉంది. అట్లా అంటే మంచిగా వచ్చిందనమాట. మనం నెయ్యి అది వేసాం కదా 2 చెంచాలు, కరెక్ట్ కొలతలు మీరు కనుక ఇలా చేసుకుంటే షాప్లో తెచ్చినట్టే ఉంటుంది. ఆరెంజ్ కలర్ కనుక వేశారంటే ఫుడ్డు షాప్లో తెచ్చినట్టే ఉంటాయి అన్నమాట. మీరు నా ఛానల్ చూసి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. అదిగో చూడండి, అదిగో అది కూడా చూడండి పీస్ ఎలా తీసానో బాగా వచ్చింది. చక్క 4 పలకలుగా చూస్తే ఏమొద్దంటే లోన రస్కులు పెట్టాం కదా, ఆ పీసు పట్టుకుంటే చక్కగా రస్కులు కూడా పంచదార సిరప్ వేసాం కదా చక్కగా నాని తినేటప్పుడు స్వీటీగా జ్యూసీగా ఉంటాయి. అదిగో చూడండి, అదిగో జ్యూసీగా ఉంటాయి అన్నమాట మీరు స్పూన్తో తింటుంటే. అదిగో ఈ పీసెస్ కూడా బాగా వచ్చాయి. మీరు పిల్లల ఇళ్ళల్లో ఉంటున్నారు కదా ఇప్పుడు ఈజీగా నావన్నీ కూడా ఈజీ రెసిపీసేనండి. 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోతాయి అన్నమాట. ఆ వీడియోలు కూడా నేను తక్కువ వీడియోలో తక్కువ టైంలోనే 2 వీడియోలు పెడుతున్నాను, 2 ఐటమ్స్. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అదిగో చెర్రీ ఫ్రూట్స్ పెడితే ఎంత లుక్ వచ్చిందో చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.